ఇప్పుడు కొన్ని ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ ఏవైతే పేషెంట్స్ సందేహాలు ఉంటాయో అవి క్లారిఫై చేయడం జరుగుతుందండి. హలో అండి. నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫెర్టిలిటీ సెంటర్ రాజమండ్రి బ్రాంచ్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వెషన్ వచ్చేసరికి హౌ ఏజ్ ఎఫెక్ట్స్ ఫర్టిలిటీ ఇన్ మెన్ అండ్ విమెన్. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి ఏజ్. వయస్సు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విచ్ డిటర్మైన్స్ ఫర్టిలిటీ. ఏజ్ పెరిగే కొద్దీ సక్సెస్ రేట్ బోత్ మగవారిలో అట్ ద సేమ్ టైం ఆడవారిలో కూడాను తగ్గుతుందండి. దేని వలన అంటే ఇప్పుడు ఎగ్ క్వాలిటీ కానీ కౌంట్ కానీ ఏజ్ పెరిగే కొద్దీను న్యాచురల్ గానే డిక్రీజ్ అవుతూ వస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మెన్ లో కూడాను స్పర్మ్ కౌంట్ అండ్ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో ఏంటి అని అంటే బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ అవ్వనివ్వండి, లేదు స్ట్రెస్ ఫ్యాక్టర్స్, మన ఫుడ్ హ్యాబిట్స్, స్లీప్ ప్యాటర్న్స్ ఇవన్నీను బాగా డిస్టర్బ్డ్ గా ఉండడం వలన ప్రెగ్నెన్సీ వచ్చే సక్సెస్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది ఏజ్ పెరిగే కొద్దీ. ఎందుకంటే ఎక్స్పోజర్ టు ఇలాంటివన్నీను లైక్ ప్రిజర్వ్డ్ ఫుడ్స్ అవ్వనివ్వండి, ప్రొలాంగ్ ప్లాస్టిక్స్ అవి యూజ్ చేయడము, అది మళ్ళీను మైక్రోప్లాస్టిక్స్ ఎక్కువగా డీకంపోజ్ అయ్యి మన బాడీలోకి చేరటము, ప్లాస్టిక్ యూటెన్సిల్స్ అటువంటివి ఎక్కువ యూజ్ చేయడం వల్ల ప్యాక్డ్ ఫుడ్, మన ఫుడ్ ఏదైతే ఉందో అది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్లాస్టిక్ కవర్స్లోనే ప్యాక్ చేయబడి ఉంటుందన్నమాట. ఎట్ ద సేమ్ టైం నిద్ర సరిగ్గా లేకుండా ఉండడము, లేటుగా పడుకోవడము, ఎక్కువగా ఫోన్స్ వాడడము, ఇదంతాను ఎక్స్పోజర్ అనేది ఏజ్ పెరిగే కొద్దీ ఎక్కువ అవుతుంది తప్ప స్ట్రెస్ తగ్గదు. బట్ న్యాచురల్గా కూడాను ఇన్హెరెంట్గా లైక్ ఒక హ్యూమన్ బీయింగ్ ఎలా తయారు చేయబడి ఉంటారంటే ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకున్న గుడ్ల సంఖ్య అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. ప్రతి నెలకి కూడాను తగ్గుతూ వస్తూ ఉంటుంది అనమాట. ప్రీఫిక్స్డ్గా డిటర్మైన్ అయి ఉంటుంది ఎన్ని ఎగ్స్ ఉండాలి ఒక విమెన్లో అన్నది ఆమె యొక్క బర్త్ అప్పుడే డిసైడ్ అయి ఉంటుంది. సో ఏజ్ పెరిగే కొద్దీ సక్సెస్ రేట్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది అనమాట. సో ఏజ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నెక్స్ట్ క్వశ్చన్, వై డూ పీపుల్ హూ గో టు జిమ్ ఫేస్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్. అంటే సాధారణంగా జిమ్కి వెళ్తున్నారు అని అంటే కొంతమంది మేబీ బికాస్ ఆఫ్ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ కోసం వెళ్ళుండొచ్చు, లేదు అని అంటే కనుక ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గడం కోసం వెళ్ళి ఉండొచ్చు. బట్ ఎక్సెసివ్గా ఏది కూడాను మనకి డ్రాస్టిక్గా త్వరగా అవుతుంది అంటే దాని వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అంటే వెయిట్ బాగా ఎక్కువగా ఉన్నారు, సడన్ గా వెయిట్ లాస్ అవ్వకూడదు. అట్ ద సేమ్ టైం బాగా సన్నగా ఉన్నారు, సడన్ గా మజిల్ బిల్డింగ్ అనేది చేయకూడదు అనమాట. సో స్లోగా అనేది ఏదైనా స్లో అండ్ స్టడీ, దట్ టు ఇట్ షుడ్ బి కన్సిస్టెంట్. అంటే ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు లేదా వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారు, మోడరేట్ గా ఉండాలి. వెయిట్ గెయిన్ అయ్యేటప్పుడు ఒక 2 to 3 kgs పర్ మంత్ మాత్రమే వెయిట్ గెయిన్ అయ్యేలాగా. ఒకవేళ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు ఉంటే 1 kg పర్ వీక్ అనేది మాక్సిమం అనమాట. బట్ అదే పనిగా జిమ్కి వెళ్ళి యూజువల్గా ఎక్కువగా వర్కౌట్స్ చేసేవాళ్ళు, వెయిట్స్ లిఫ్ట్ చేసేవాళ్ళు, వీళ్ళల్లో ఏమవుతుంది అని అంటే కనుక అది నార్మల్ పారామీటర్స్కి మించి చేసే వారిలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేదానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఏదైనా మోడరేట్గా చేసేది హెల్త్కి మంచిది. బియాండ్ మోడరేషన్ ఎప్పుడు కూడాను దాని యొక్క సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి తప్ప బెనిఫిట్స్ అనేవి తక్కువగా ఉంటాయి అన్నమాట. అది రీజన్ అండి. థ్యాంక్ యూ.